దేవుడు మరి శిలువలో యేసయ్య పలికిన 7 మాటల్లో రెండో మాట చెప్పడానికి దీనుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి యేసయ్యకి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల మా యేసయ్య, అల్పుడను అయోగ్యనుడు ఏ అర్హత లేని వ్యక్తిని నువ్వు నిలబెట్టావు. మీరు శిలువలో పలికిన 7 మాటల్లో ప్రభువా తండ్రి, రెండో మాటగా ప్రభువా ఈ దీనుడిని పిలిచావు నాయన. నా నాయన, నేనైతే ప్రభువా చెప్పలేను అనుకున్నాను, నా వల్ల కాదని. మరి తమ్ముడితో కూడా నేను చెప్పాను ప్రభువా, కానీ ప్రభువా నువ్వు నన్ను పదే నాతో మాట్లాడుతున్నావు. అవకాశం వచ్చినప్పుడు వెళ్ళు, దాన్ని దుర్వినియోగం చేసుకోమాకని మాట్లాడావు ప్రభువా. ఇక్కడ నేను నిలబడ్డాను అంటే అది నేను కాదు ప్రభువా, నువ్వు నిలబెట్టావు. నా స్వరాన్ని నువ్వు ముడుతున్నావు. నేను మాట్లాడే ప్రతి మాట నేను కాదు తండ్రి, నాలో నువ్వుండి మాట్లాడుతున్నందుకు ఒక్క పాపి అయిన నాయన మారు మనసు పొందే విధంగా నాయన నీ కృప దయచేయమని ఈ దీనుడిని నాయన వాడుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయంతో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తమ్ముడు ఈ మాట చెప్పనప్పుడు నేను తమ్ముడు నేనైతే చెప్పలేను, సరే నేను ఫోన్ చేస్తే నేను ఈ మాట చెప్పినట్టు, లేదంటే ఇంక అది ఏమనుకోమాకు తమ్ముడు అని చెప్పా. కానీ నాతో దేవుడు నేను ఏ వాక్యం పెట్టుకుని వింటున్నా పదే నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? స్వార్థ చెప్పే అవకాశం వచ్చినప్పుడు నువ్వు దుర్వినియోగం చేసుకోమాక, నువ్వు దాన్ని పోగొట్టుకోమాక, అదృష్టం అది అందరికి రాదు అది అని పదే మాట్లాడుతుంటే నాలో నేనే ఇది పడుతున్నాను. మా చెల్లోళ్ళు గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. మేము అక్కడ సామాన్ సర్దడానికి వెళ్ళినప్పుడు కూడా నా మనసులో ఇదే దాడుతుంది, ఏంది ప్రభువా నేనైతే నేను బలహీనుడిని, నువ్వు ఎందుకు పదే అని చెప్పేసి నేను మరలా అనుకుంటున్న సమయంలో అనుకోని రీతిగా తమ్ముడు మళ్ళీ ఫోన్ చేశాడు. అన్న మరి అవకాశం ఉందన్న, మాట్లాడతావా అన్నప్పుడు నేను ఇంకేం ఆలోచించకుండా సరే తమ్ముడు నేను మాట్లాడతాను తమ్ముడు, దేవుడు ఉన్నాడు ఆయన నిలబెడతాడని నేను తమ్ముడికి చెప్పాను, దేవుడికి కూడా చెప్పుకున్నాను. సరే, మనం ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము. ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది పెద్ద ధనికులు వాళ్ళందరూ కూడా చనిపోతారు. అందరం చనిపోతాం వెనక ముందుగా. ఆ పెద్ద ధనికులు చనిపోయినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటే ఏమంటే సంతాన సభ అంటాం, సంతాన సభ. కానీ యేసుక్రీస్తు చనిపోయినప్పుడే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుభ శుక్రవారం అని ఎందుకు అన్నారు? ఆయన మన పాపాల కోసం, మనం చేసిన చేయకూడని పనులు కూడా మనం చేసాం జీవితంలో, మన పాపాల కోసం ఆయన కలవల సిలువలో తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కూడా కార్చి మన పాపాలన్నీ కడిగాడు గనక, మనకు పాప విమోచన కలిగింది గనక ప్రపంచంలోనే దాన్ని మనం శుభ శుక్రవారంగా దాన్ని పిలుచుకుంటూ ఉన్నాం. అది సరే. ఇప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడా, మరి మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన దోషాల చేతంట ఆయన నలగొట్టబడ్డాడంట. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత కలిగింది. కాబట్టే దాన్ని మనం శుభ శుక్రవారంగా దాన్ని పిలుచుకున్నాం. అది అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము
39వ వచనం. చేయలేదు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ముగ్గురు సిలువ వేయబడ్డారు. వాళ్ళలో ఎడమవైపు ఒక దొంగ ఉన్నాడు, కుడివైపు ఒక దొంగ ఉన్నాడు, మధ్యలో యేసుక్రీస్తు. సరే, వాళ్ళు ఒక దొంగ అయితే ఆ ప్రాణాపాయ స్థితిలో కూడా పశ్చాత్తాపం అనేది అతనికి కలగట్లా. ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని హేళనగా మాట్లాడుతున్నాడు. అది నువ్వు మరి దేవుని కుమారుడుగా నిన్ను రక్షించుకోవచ్చు, మమ్మల్ని కూడా కాపాడని. అప్పుడు కూడా పశ్చాత్తాపం లేదు అతనిలో. కానీ ఈ రెండో దొంగ యేసుక్రీస్తు శిలువలో ఆ ప్రాణాపాయ స్థితిలో కూడా మన గురించి ఆయన మరి మొరపెడుతున్నప్పుడు దేవునికి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని ఆ మాట పలికినప్పుడు ఆ రెండో దొంగ కూడా ప్రభువా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి పక్కనున్న దొంగతో అంటున్నాడు. ఏమంటున్నాడు? కాదమ్మా, అయితే రెండో వాడు వానని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము మనం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. ఆ రెండో దొంగ అప్పుడే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఎడమనున్న పక్కన దొంగను గద్దేస్తున్నాడు. ఒరే, మనం ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో దుర్మార్గాలు చేసాం, మనకైతే ఈ శిక్ష తగిందే, కానీ ఆయన పరిశుద్ధుడు, ఏ నిష్కలంటం లేనటువంటి పరిశుద్ధుడు ఆయన. ఈ సమయంలో కూడా నీ గురించి నువ్వు స్వార్థంగా నువ్వు మాట్లాడావు, నన్ను కాపాడొచ్చుగా, నన్ను చేయొచ్చు కానీ ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. మన గురించే ఆ చివరి ఆ ప్రాణం పోయే స్థితిలో కూడా ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈయన ఏ తప్పిదం చేయలేదు అని చెప్పేసి 42వ వచనం. దేవునికి స్తోత్రం. ఆ దొంగ, కుడివైపునున్న దొంగ ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పేసి పశ్చాత్తాపడి అడిగాడు. ఎప్పుడు నీ రాజ్యంలో వచ్చి అంటే దొంగ ఏమనుకుంటున్నాడు? ఇంకా వత్తాలే యేసయ్యా నీ రాజ్యంలో, అంటే నీ రాజ్యంలోకి వస్తాడు, ఇంకా సమయం ఉందనుకుంటున్నాడు ఆయన. సమయం లేదు యేసుకు తెలుసు అది, కానీ దొంగకు తెలియదు. దొంగ, అయ్యా నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు యేసు నన్ను మర్చిపోమాక, ఈ పాపాత్ముడిని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఆ కుడివైపునున్న దొంగ ఉన్నప్పుడు అప్పుడు యేసయ్య ఏం పలికాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో నుండివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు అంటే వెంటనే, నేడు అంటే వెంటనే, వెంటనే కూడా నీవు ఇప్పుడు నాతో కూడా పరదేశులు ఉంది అని చెప్పి ఆ దొంగకి యేసయ్య చెప్పాడు. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయింది. అది మొదలుకొని 3 గంటల వరకు కూడా దేశమంతటి ఏం గమ్మింది? చీకటి గమ్మింది. చీకటి, సూర్యుడు అదృశ్యమయ్యాడు. గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అటువరకు దేవునికి మనకి ఒక తెర ఉండిద్ది అడ్డుగా, అది మరి పాపాలకు అడ్డుగానో మరి ఏదో తెర ఉండిద్ది. ఆ తెర యేసయ్య కార్చిన రక్తం చేత, తన పెట్టిన ప్రాణము చేత ఆ గర్భాలయ తెర నడిమికి 2గా చినిగిపోయిందంట. అది చినిగిందంటే ఇంక దేవునికి మనకి అడ్డేమి లేదు. అంటే మన పాపాలన్నీ కూడా మనం మరణాన్ని నుంచి జయించబడ్డాం. మనం ఇంకా నరకానికి వెళ్ళే అవసరం లేదు.
ఎందుకంటే ఆయన కార్చిన రక్తం చేత మన పాపాలన్నీ కూడా కల్వరి శిలువలో కడగబడ్డాయి. అదేగాక మరలా యేసయ్య తను పెట్టిన ప్రాణము చేత మనం నరకాన్ని నుంచి తప్పించబడి పరలోకానికి వారసులుగా అయ్యాం. అయితే ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే యేసు ఇచ్చినటువంటి పాప క్షమాపణ కలిగి ఉండాలి. ఆ పాప క్షమాపణ కలిగి ఉన్నప్పుడు మనం నిత్యంగా పరలోక రాజ్యానికి ఖచ్చితంగా చేరతాం. అదిగా ఆ రోజుల్లో ఏంటంటే రోమా ప్రభుత్వం ఎలాగ ఉండిద్దంటే వాళ్ళ శిక్ష అంతా కూడా వాళ్ళ శిక్షలు భయంకరంగా ఉంటాయి. రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, సిలువ వేయటం, ఇలా భయంకరమైన శిక్షలుగా ఉంటాయి వాళ్ళవి. ఆ సమయంలో వాళ్ళు యేసుక్రీస్తు మొట్టమొదట ఆయన మరి గురువారం సాయంత్రం పూటే తన మరి గొలగొద కొండకెళ్ళి తన శిష్యులతో కూడా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమంటున్నాడు, యేసుకు తెలుసు, ఎందుకంటే ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో కూడా తెలుసు ఆయనకి. తెలిసి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అయినా ప్రభువా మరలా నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తానుసారంగానే జరగాలని మళ్ళీ తండ్రిని వేడుకున్నాడు. ఆ సమయంలో మరి వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే మరి బందిపోటు వాళ్ళ సైనికులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి యేసు దగ్గరికి వచ్చారు. వాళ్ళలో యోధ అనే ఒకడు యేసు దగ్గరికి వచ్చి, యేసు ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు యేసు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకుని ఆ ముద్దు ద్వారా తెలియజేశాడు, ఇతనే నజరేతుడైన యేసు అని చెప్పేసి. అప్పుడే యేసు అన్నాడు, యోధా ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించున్నావా అని చెప్పేసి యేసయ్య యోధాతో పలికాడు. అప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ఆ భటులు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని మరి అతన్ని తీసుకుని వెళ్ళి భయంకరంగా దూషణ మాటలు పలుకుచు, మరి అతన్ని అనగోడ మాటలు అనుకుచు, నువ్వు దేవుని కుమారుడివా అని చెప్పేసి అనేకమైన మాటలు అతన్ని దూషించుచు అతన్ని హింసించారు. మరి అతన్ని పిలాతు వద్ద దగ్గరికి కూడా తీసుకెళ్ళి పిలాతు అయితే ఆయనకు అర్థమైంది. ఎందుకు కొన్ని క్వశ్చన్లు యేసుక్రీస్తుని అడిగాడు అతను. పిలాతు, నువ్వు దేవుని కుమారుడువా అని అంటే యేసయ్య నువ్వు అన్నట్టే అన్నాడు. పిలాతుకి అర్థమైంది, ఇతనిలో ఏ పాపము లేదు, నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తున్నానని చెప్పేసి పలుగ్గా. కానీ వాళ్ళందరూ కూడా యేసుని సిలువ వేయాలి. యేసుని సిలువ వేసింది ఎవరండి? యేసుని సిలువ వేసింది ఎవరు? యూదులే, వాళ్ళే. యేసు కూడా యూదులే సిలువ వేశారు ఆయన్ని. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఒక గొప్ప మత పిచ్చి పెట్టింది వాళ్ళకి. ఏ మత పిచ్చి? ఈయనేంద్రా బాబు సుంకాలు కట్టొద్దు అంటాడు, అవి కట్టొద్దు అంటాడు, ఈ కట్టాడు అని వాళ్ళకి ఏంటంటే ఒక ఇదో ఏర్పడిపోయి ఎన్నో స్వస్థతలు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళని కళ్ళు ఎత్తున్నాడు, కుంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. చూసి వాళ్ళకి ఒకలాంటి ఇది పడిపోయి ఈయన ఉంటే మనకు కుదరదని చెప్పేసి ఈయన ఎట్లాగైనా సరే మనం చంపాలి అని చెప్పేసి వాళ్ళు ఆ బందిపోడుదంగా బరబ్బానైనా సరే మమ్మల్ని విడుదల చేయి, ఈయన మాత్రం సిలువ వేయమని చెప్పి అందరూ కూడా పట్టుబట్టారు. పిలాతు ఇక వాళ్ళందరి మాట కాదని లేక సరే ఆపాకారమేనని చెప్పేసి వాళ్ళని యేసుని ఎలాగైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు అనేకమైన మాటలు, పిడిగుద్దులు, ముఖం మీద ఉమ్మేయటం, మరి కొరడాలతో కొడుతుంటే వాడి కొట్టినప్పుడల్లా ఆ మాంసం చీల్చుకుని ఆ కొంకాలు పట్టుకుని వచ్చేస్తుంది, భయంకరమైన వేదన. అవన్నీ కూడా యేసయ్య మన కోసం, మన పాపాల కోసం ఆయన కరవల శిలువలో భరించాడు. కనుక మనం ఇక నుంచి అయినా సరే చెప్పారుగా పాప క్షమాపణ కలిగి ఉండాలి అని. ఆ పాప క్షమాపణ మనమైతే మన పాపాలన్నీ యేసే శిలువలో కడిగేశాడు. మనం పరదేశానికి పరలోకానికి వారసులుగా చేశాడు ఆయన. కానీ మనం ఈలోపు ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం సరి చేసుకుంటూ పాప క్షమాపణ పొందుకొనుచు ఆయన భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.